ప్రతి బిడ్డకి నా వందనాలు. దేవుడు చేసిన మేలు ఏంటంటే మా చెల్లెలి కుటుంబంలో వాళ్ళ ఆయనకి మా చెల్లెలికి వాళ్ళ బిడ్డకి ముగ్గురికి ఒకేసారి మోషన్స్, విరోచనాలు, వాంతులు ఒకేసారి శనివారం సందాలుగా ముగ్గురికి ఒకేసారి వచ్చేసినాయంట. మాకు అయితే మా అమ్మ చెప్పలేదు. ఆదివారం రోజు అందరి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్పింది, ఉమా ముందుగా చెప్పుంటే సార్ వచ్చాక నేను ప్రార్థన చేయించండి పేరు కదమ్మా అని చెప్పాను. అమ్మని తిట్టాను. కానీ ఆ సమయంలో మళ్ళీ సార్కి ఫోన్ చేసాం. ఆ రోజు ఆదివారం కదా, సారు మందిరాలకు తిరుగుతూ ఉంటాడు, చేస్తూనే ఉన్నాం. అయినా సార్ వాళ్ళు ఫోన్ ఎత్తారు. ఆ బిడ్డ పట్ల, ఆ బిడ్డ కుటుంబం పట్ల ప్రార్థన చేశారు. దేవుడైతే వాళ్ళు తిన్న ఆకుకూర చేసుకొని తిన్నారంట, దాంట్లో పాయిజన్ అయిపోయినాయంట. ఒకరోజు ముందు కొట్టి దాన్ని అమ్మేశారంటారు. వాళ్ళ కుటుంబం పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు. వాళ్ళకి ఏమి కాకోకుండా ముగ్గురికి దేవుడు సహాయం చేసి దేవుడి పట్ల మనం ప్రాధాయపడితే ఎవరినైనా వాళ్ళ దేవుడే నమ్ముకోండలేదు. మనం నమ్మి ప్రార్థన చేయించుకుంటే సార్ పట్ల గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. అట్టా వాళ్ళ కుటుంబంలో దేవుడు వాళ్ళకి మంచి మేలు చేసి బ్రతికించాడు. దేవుడికి స్తోత్రాలు, వందనాలు, దేవుడికి కృతజ్ఞతలు. అంతేకాదు మా కుటుంబంలో కూడా మా చిన్న కుమార్తె విషయంలో ఆ బిడ్డ స్కూల్కి వెళ్ళేది కాదు అసలు పిండి పడేప్పుడు. దేవుడా ఈ బిడ్డ అయితే అలాగే నాకు చదువు లేదు, చిన్నప్పటి నుంచి ఈ బిడ్డ స్కూల్కి వెళ్ళటం లేదు, నా అలాగే చదువు లేకుండా అయిపోద్దేమో. ఈ బిడ్డ దేవుడా ఈ బిడ్డ బడికి పోవాలని నేను ఎంత దేవుడి కాడ అప్పుడప్పుడు మొరపెట్టేదాన్ని. సార్కి సార్ ఈ బిడ్డ ఈ నెల ఇప్పుడు ఒక్క క్లాస్కి వెళ్తాను సార్ అని చెప్పి ప్రార్థన చేయించాను. ఆ బిడ్డ పట్ల అసలు దేవుడు ఎంతో గొప్ప రీతిగా ఆ బిడ్డ జ్ఞానాన్ని దయచేసి ఆ బిడ్డ ఇప్పుడు ఒక్కరోజు కూడా ఆక్కోకుండా స్కూల్కి వెళ్ళే కృపను మాకు దయచేశాడు. అంతేకాదు ఆ బిడ్డ 10 గంటలైనా ఏ టైంలో కూడా స్నానం చేసింది అనుకో, బైబిల్ తీసుకుని ఆ బిడ్డ చేత వచ్చిన వరకు పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుంటుంది. అది దేవుడు చేసి నాకు మంచి మేలు. మా కుటుంబంలో దేవుడికి